చేరింది. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా అందరి చూపు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం మీదే ఉంది. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన ఆయన ఈసారి పిఠాపురంలో విజయకేతనం ఎగురవేయటం ఖాయమని జన సైనికులు చెబుతున్నారు. పవన్ కు ప్రత్యర్థులుగా వైసీపీ నుంచి వంగ గీతాతో పాటు మొత్తం 22 మంది నామినేషన్లు వేశారు. దీంతో పిఠాపురం స్థానానికి మొత్తం 23 నామినేషన్లు దాఖలైనట్లు ఆర్వో రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. అయితే వీరిలో ఓ అభ్యర్థి గురించి పిఠాపురంలో అందరూ చర్చించుకుంటున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఆయనే పిఠాపురంలో చెప్పులు కుట్టుకునే ఏడిత భాస్కర్ రావు. పిఠాపురానికి చెందిన ఏడిద భాస్కర్ రావు గురువారం ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆయన ఆర్థిక సమస్యల కారణంగా చదువు మానేసినట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం స్థానిక ప్రభుత్వ కాలేజీ ముందు చెప్పులు కుడుతూ ఉంటారు. దాని ద్వారా వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే చదువుపై మక్కువతో ఎంఏ రాజనీతి శాస్త్రం అధ్యయనం చేయటం విశేషం. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన ఏడిద భాస్కర్ రావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 10 మంది సంతకాలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ సమస్యలకు తనదైన పరిష్కారాలతో ఆయనే సొంతంగా ఓ మేనిఫెస్టో తయారు చేశారు. ప్రస్తుతం తన వద్ద 20,000 రూపాయల నగదు మాత్రమే ఉందని ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేనాని తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం జబర్దస్త్ నటులు, గబ్బర్ సింగ్ బ్యాచ్ సహా పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ కు మద్దతుగా పలువురు ఎన్ఆర్ఐలు కూడా స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుడైన ఏడిద భాస్కర్ రావు ఎంత మేర ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపోటముల సంగతి పక్కన పెడితే భాస్కర్ రావు ధైర్యాన్ని మాత్రం మెచ్చుకొని తీరాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.